మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ఈ ఫిబ్రవరి నెలలో మనం ముఖ్యంగా తీసుకున్నట్టే మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి వసంత పంచమి ఫిబ్రవరి 3వ తారీఖు ఉంది. అంటే ఇక మాఘమాసం స్టార్ట్. ఫిబ్రవరి నెల చక్కగా అన్నిటికంటే అత్యున్నతమైన మాసంగా చెప్పవచ్చు ఫిబ్రవరి మాసాన్ని. సో ఇక్కడ వసంత పంచమి 3వ తారీఖు ఉంది. రథసప్తమి 4వ తారీఖు, అలాగే 8వ తారీఖు భీష్మ ఏకాదశి, ఇంకా అలాగే మాఘ పూర్ణిమ 12వ తారీఖు మాఘ పూర్ణిమ అయింది. 16 సంకటహర చతుర్థి. 26వ తారీఖున మహాశివుడు పరమేశ్వరుడు లింగోద్భవంగా ఆయన ఉద్భవించిన రోజున మహాశివరాత్రి 26వ తారీఖు ఫిబ్రవరి 26. సో అలాగే ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఈ మాసంలో రవి బుధులు ఇద్దరూ కూడా 13వ తారీఖు వరకు మకరంలో, 13 తర్వాత కుంభంలోకి వాళ్ళ గోచారం మొదలవుతూ ఉంది. గురుడు వృషభంలో, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, రవి శని బుధులు 13వ తారీఖు నుంచి కుంభరాశిలో, శని ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నారు మూల త్రికోణం స్వక్షేత్రంలో. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే రాహువు శుక్రుడు ఉచ్చ స్థితిలో షష్టగ్రహ కూటమి అలైన్మెంట్ మొదలవుతూ ఉంది. జనరల్గా ఈ ఫిబ్రవరి మాసం నుంచి కూడా ఇంకా శుక్రుడు ఆల్రెడీ మీన రాశిలోకి వచ్చాడు, మిగతా గ్రహాలు కూడా వస్తుంటాయి. సో రాహువు శుక్రుడు కలిసి మీన రాశిలో గోచారంలో ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. సో ఈ మాసంలో వీరికి చూస్తే కనుక అనుకూలిస్తున్న గ్రహాల విషయానికి వస్తే ద్వితీయంలో గురుడు, తృతీయంలో కుజుడు, షష్టమంలో కేతువు, అలాగే దశమ లాభస్థానంలో సంచరిస్తున్న రవి, బుధ, లాభస్థానంలో శని. మొత్తంగా 6 గ్రహాలు. దాంతోపాటుగా చంద్రుడు 15 రోజులు యోగిస్తాడు, 15 రోజులు యోగించాడు జనరల్గా. కాబట్టి ఇక్కడ వీళ్ళకి చూస్తుంటే కనుక లాభం వ్యయంలో శుక్రుడితో కలిపి 7 గ్రహాల అనుకూలత ఉంది. మేషరాశి వారికి చాలా మంచి పాజిటివ్ టైంగా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క టైం మనం చూసినట్టయితే కనుక. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి 8 గ్రహాల సపోర్ట్ మేషరాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి ఇటు వీళ్ళకి ఆర్థిక పరంగా చూసినా, ఉద్యోగ పరంగా చూసినా, అలాగే ఇక్కడ రాశ్యాధిపతి చూసినట్టయితే కనుక మేషరాశి వారికి మొన్నటి వరకు నీచలో చతుర్థ స్థానంలో ఉండటం వల్ల అనేకమైన సమస్యలు, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, కుటుంబ పరిస్థితులకి సంబంధించి, వాహనాలకు సంబంధించి కావచ్చు, డొమెస్టికల్గా మీ మానసిక ప్రశాంతతకి సంబంధించి చాలా ఆవేశపూరితంగా ఎమోషనల్గా ఉండే పరిస్థితులు గడిచిన 3 నెలలు కూడా. అయితే ఈ మేషరాశి వారికి రాశ్యాధిపతి అయిన కుజుడి యొక్క నీచ కొంచెం ఇక్కడ నుంచి బయట రావడం, తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం స్టార్ట్ అవడం వల్ల కొంతలో వీళ్ళకి ధైర్యం అనేది, ఆత్మవిశ్వాసం, విల్ పవర్ అనేది ఎనేబుల్ అయ్యే ఆస్కారాలు. ఎటువంటి టాస్క్ ఇచ్చినా గతంలో అంత ఎమోషనేటివ్గా అండ్ కొంచెం ఫ్రస్ట్రేటివ్గా సిచ్యువేషన్స్ ఉండకుండా కొంచెం స్టెబిలైజ్ అవటం వల్ల పర్వాలేదు అనుకునే స్థితి రావటం వల్ల ఈ రాశికి సంబంధించి కొంత పాజిటివ్ రిజల్ట్స్ రాశ్యాధిపతి కుజుడి వల్ల కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పరంగా చూస్తే కూడా ఆల్రెడీ ద్వితీయ స్థానంలో గురుడు ఉన్నారు. అలాగే రవి, శని, బుధలు యొక్క సంచారం కూడా వీళ్ళకి లాభస్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. 13వ తారీఖు నుంచి కూడా, ఫిబ్రవరి 13 నుంచి కూడా 3-4 వారాల్లో ఇంకొంచెం అనుకూలత ఎక్కువ పెరుగుతుందనే చెప్పాలి రాశి వాళ్ళకి. అంటే టోటల్గా అనుకూలతే ఉంది. ఎందుకంటే మొదటి 2 వారాలు ఉద్యోగ అనుకూలత, ఉద్యోగంలో కార్యజయం, మంచి ఉద్యోగంలో మీకున్న టార్గెట్లు అవి అచీవ్ అవటం కావచ్చు, వాటిని రీచ్ అయ్యే విషయాల్లో కావచ్చు,
ఉద్యోగానికి ట్రై చేసే వాళ్ళకి కావచ్చు, నూతన ఉద్యోగానికి సంబంధించి చూసే వాళ్ళకి కావచ్చు, మంచి ప్లస్ పాయింట్గా ఇప్పుడున్న ట్రాన్సిట్ ఇక్కడ వీళ్ళకి రవి బుధులు దశమ స్థానంలో తర్వాత లాభస్థానంలో వెళ్ళటం మనం గమనించవచ్చు. అదేవిధంగా రాశి వారికి ఎడ్యుకేషన్ పరంగా మనం చూసినప్పుడు కూడా చక్కగా లాభస్థానంలో శని యొక్క సంచారం, ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత తప్పకుండా వీళ్ళకి మంచి మహార్దశ నడుస్తున్న వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు, మీడియంగా ఉన్న వాళ్ళకి కొంచెం ఉత్తమమైన ఫలితాలు అనేవి ఉండే ఆస్కారాలు మేషరాశి వారికి మనకు కనిపిస్తున్నాయి. సో వీరికి మనం చూస్తే మెయిన్గా రాహు యొక్క సంచారం మాత్రమే, మరి అన్ని నవగ్రహాల్లో అన్ని గ్రహాలు యోగించవు కదా. రాహు యోగిస్తే కేతువు యోగించడు. డెఫినెట్గా 9 గ్రహాల్లో ఒక్క గ్రహం యోగించకుండా ఉంటుంది. సో కాబట్టి రాహు ఒకటి మాత్రమే వ్యయ స్థానంలో మీకు కొంతవరకు ఖర్చులు కానీ కొంచెం వృధా ప్రయాణాల విషయంలో కానీ కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ చేయడం, సరిగ్గా స్లీప్లెస్గా ఉండే విషయాల్లో. సో కాబట్టి రాహుకి మాత్రం దుర్గామాత ఆరాధన, రాహు నవగ్రహ శాంతి మంత్రం ఈ మాసం మొత్తం చేసుకుంటూ దుర్గామాతను ఆరాధిస్తూ చక్కగా శనివారం పూట నవగ్రహాల్లో రాహుకి అర్చన చక్కగా మీరు పూజ చేసుకుంటే, రాహుకి అర్ధకాయ మహావీరం చదువుకుంటూ మినుములతో ఆయన పాదాల దగ్గర వేస్తూ, మేషరాశి వారికి అసలు ఆ రాహు కూడా యోగించలేదు అన్న విషయం మర్చిపోవచ్చు. ఇంకప్పుడు ఆయన కూడా చక్కగా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. కాబట్టి నవగ్రహాల్లో అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారినట్టే అప్పుడు. కాబట్టి మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే మేషరాశి వారికి ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత కలిసి రావడం ఫిబ్రవరి మాసంలో ఇది తప్పకుండా క్రోధినామ సంవత్సరంలో మనకి యాక్చువల్గా ఎండ్ అయిపోతుంది, కొత్త ఉగాది వస్తుంది. క్రోధినామ సంవత్సరం ఎండింగ్ మాసం అయిన ఈ యొక్క ఫిబ్రవరి మాసం నెక్స్ట్ మార్చి నుంచి మనకి ఎలాగో నెక్స్ట్ ఇంకో సంవత్సరం స్టార్ట్ అయిపోద్ది కాబట్టి తెలుగు సంవత్సరం. ఇది మాత్రం మేషరాశి వాళ్ళకి వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా, ఉద్యోగానికి సంబంధించి అయినా, వ్యాపారానికి సంబంధించి అయినా, ఆర్థికపరమైన విషయాలకైనా, సో హయ్యర్ ఎడ్యుకేషన్ పరంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు మీ పరిస్థితులు బట్టి ఎవరెవరికి సంబంధించి మీరు కనుక దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ముందుకెళితే ఈ మాసం ట్రై చేయండి. తప్పకుండా అవ్వని పని మాత్రం ఉండదు. అది డెఫినెట్గా మనం మేషరాశి వారికి ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే చాలా ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి మేషరాశి వారు ఇక్కడ తృతీయంలో ఉన్న కుజుడు కూడా మంచి విల్ పవర్తో ముందుకు తీసుకెళ్తుంటే, షష్టమంలో ఉన్న కేతు శత్రు విజయాన్ని ఇస్తూ ఉంటే, దశమంలో ఉన్న రవి బుధులు చక్కగా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మీకు మంచి ఉన్నతిని కలిగిస్తుంటే, లాభంలో ఉన్న శని మీకు లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్ ఏదైతే ఉందో జీవితాశయం వాటిని నెరవేర్చుకునే విషయాల్లో మీకు చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుండగా, సో ఇక చంద్రుడు కూడా మనకి ఎలాగో 15 రోజులు అనుకూలంలోనే ఉంటారు. కాబట్టి మేషరాశి వారికి ఒక్క రాహు తప్పించి మిగతా అన్ని గ్రహాలు ఫిబ్రవరి మాసంలో మీరు టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. సో రాహు మాత్రం చేసుకోండి, అంతా బాగుంటుంది ఇంకా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.